నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి. సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో, మనకి యూజువల్‌గా చాలామంది పేషెంట్స్ అడిగే క్వెషన్ ఏంటంటే అండి, చిగుర్లలోంచి రక్తం వస్తుందండి. అది నార్మలేనా? లేకపోతే దానికేమన్నా కారణం ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే మనకి చిగురులోంచి బ్లడ్ రావడం, లేదా బ్రష్ చేసుకున్నప్పుడు బ్లడ్ రావడం, లేదా ఏదైనా గట్టి పదార్థాలు తిన్నప్పుడు బ్లడ్ రావడం అనేది నార్మల్ కాదండి మనకి. బ్లడ్ రావడం అనేది ఈజ్ అ సైన్ అండి మనకి. అంటే చిగుర్లలో మైల్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది ఖచ్చితంగా. సో, దానికి మనం క్లీనింగ్ చేయించుకొని కంప్లీట్ ప్రాసెస్‌లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది కంపల్సరీ. సో, చాలా వరకు ఏమవుతుందంటే ఓన్లీ మార్నింగ్ బ్రష్ చేసినప్పుడు రావడం కానీ, ఏదన్నా బాగా సక్ చేసి తాగినప్పుడు రావడం కానీ అలా జరుగుతుంది. సో, దీంట్లో ఏంటంటే నెగెటివ్ ప్రెషర్ క్రియేట్ అయ్యి వస్తూ ఉంటుంది. సో, ఇలా బ్లడ్ రావడం అనేది ఏంటి అంటే మనకి గమ్ ఉంటుందండి. మన గమ్‌లో లేయర్స్ ఉంటాయి మనకి. డీప్‌గా వెళ్తే పెరియోడాన్షియం అని ఉంటుంది. సో, దీంట్లో కాల్కులస్ అంటారు. మనం గార పట్టేసింది అని అంటుంటాం కదండీ! అది ఉన్నప్పుడు మనకు బ్లడ్ వస్తుంది. సో, దీంట్లో సబ్జింజైవల్ అండ్ జింజైవల్ కాల్కులస్, సూప్రాజింజైవల్ కాల్కులస్ అంటారు. సో, లోపల చిగురు లోపల ఏదైనా గార పట్టి ఉంటే మనకు కనిపించదు అది. బ్రష్ చేసినా అది వెళ్ళదండి. అన్‌లెస్ అండ్ అంటిల్ మనం అల్ట్రాసోనిక్ క్లీనింగ్ చేసే వరకు. సో, అలా ఉన్నప్పుడు మనకు ఛాన్సెస్ హై ఉంటాయండి బ్లడ్ రావడం అని. సో, ఇలా బ్లడ్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అది నార్మల్ అని అవాయిడ్ చేయకుండా ట్రీట్మెంట్ అంటే డీప్ క్లీనింగ్ గానీ, లేదా సబ్జింజైవల్ స్కేలింగ్ కానీ చేయించుకోవడం మంచిదండి. అండ్ ఈ విషయంలో ఏదన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మనకి కింద కనిపించే కామెంట్ బాక్స్‌లో మెసేజ్ పెట్టొచ్చు. లేదా నంబర్‌కి కాల్ చేయొచ్చు.